హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. మీకు తెలుసా మన వంటశాల ఒక వైద్యశాల అని? ఎందుకంటే మన వంటింట్లో వాడేవన్నీ మన ఆరోగ్యానికి చక్కని పదార్థాలు. మనం నిండు నూరేళ్ళుగా రోజు తినే ఆహారం కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ చక్కగా కాపాడుతుంది. మన ఇంట్లో దొరికే పదార్థాలతో మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, చిన్న చిన్న వాటికి ఎలాగా మనమే చేసుకోవాలో అన్నీ మన వంటిట్లో దొరికేవే. ఇవన్నీ నేచురల్ పెయిన్ కిల్లర్స్ అనమాట. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పులు కానీ ఎటువంటిది మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ తగ్గుతాయి. అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అయితే ముందుగా మనం పసుపు గురించి తెలుసుకుందాం. పసుపు యాంటీబ్యాక్టీరియల్ అని అందరికీ తెలిసిందే కదా. పసుపుని మనం ఎన్ని రకాలుగా వాడతామో, అసలు వంటల్లో ఏంటి, మన శరీరానికి ఏంటి, అసలు ఇంట్లో అయినా సరే చాలా రకాలుగా మనం పసుపుని వాడుతున్నాం. ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో మన భారతీయ వంటకాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. ఇవి నేను కొత్తగా చెప్పేవి కాదండి, తరతరాలుగా వస్తున్నవే. అమ్మమ్మల దగ్గర నుంచి, అమ్మ నుంచి అలా నేను నేర్చుకున్నాను. నేను ఇంట్లో వాడేవి ఇవి. ఇలా ఒక స్పూన్ పెరుగులో ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఫేస్కి, చేతులకి రాసుకొని ఒక 10 నిమిషాల తర్వాత శనగపిండితో కడిగేసుకుంటే మనకి మచ్చలు, మొహం మీద ఉండే మొటిమలు అన్నీ పోయి మొహం కాంతివంతంగా మారుతుంది. అలాగే మోచేతుల దగ్గర కూడా నల్లగా ఉంటుంది కదా, అది కూడా పోతుంది. అసలు పసుపు లేని వంటే ఉండదు కదా. మన అన్నిట్లోనూ పసుపు వాడతాం వంటల్లో. ఇప్పుడు ఈ మధ్య స్వీట్స్లో కూడా వేస్తున్నారు. మనం ఏదైనా ఊరు వెళ్తే అక్కడ నీళ్ళు పడలేదు, జలుబు చేసింది అంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇలా మనం ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో ఇలా చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి తాగితే ఆ ఊరి వాటర్ నుంచి మనకు ఎటువంటి మార్పు జరగకుండా జలుబు, దగ్గు రాకుండా ఉంటుంది. అలాగే ఏమైనా చిన్న చిన్న గాయాలు తగిలినా, కట్స్ ఏమైనా చాకుతో ఏమైనా కోసినప్పుడు ఏమైనా తగినా వెంటనే ఐస్ వాటర్తో కడిగి అక్కడ కొద్దిగా పసుపు రాయాలి. అది కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ధనియాల గురించి తెలుసుకుందాం. ధనియాల నుంచే మనకి కొత్తిమీర కూడా వస్తుంది. ఇలా ఒక ట్రేలో హోల్స్ చేసి ట్రేకి మట్టి వేసి ఇలా ధనియాలు వేసుకుంటే మనకి కొత్తిమీర వస్తుంది. ఈ కొత్తిమీరని మనం అన్ని వంటల్లో వాడతాం కదా, కూరల వాటిల్లో చాలా ఎక్కువగా వేసుకుంటాం కొత్తిమీరని. మంచి రుచినే కాకుండా చాలా సువాసన కూడా ఇస్తుంది కొత్తిమీర. అలా ఈ ధనియాల నుంచి వచ్చేదే మనకి కొత్తిమీర. నెక్స్ట్ ఈ ధనియాల గురించి తెలుసుకోవాలంటే దీంట్లో కాల్షియం ఎముకలను కూడా బలంగా మారుస్తే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ధనియాలు నానబెట్టిన వాటర్లో నానబెట్టి రాత్రి అవి ఉదయం తీసుకుంటే మామూలుగా ధనియాలు వడకట్టి తీసేసుకోవచ్చు, లేదంటే మరిగించి కూడా తాగొచ్చు. దానివల్ల మనకి రక్తశుద్ధి జరిగి చక్కగా పనిచేస్తున్నాయి ధనియాల నీళ్ళు. జీర్ణశక్తి పెరుగుతుంది. నెక్స్ట్ మలబద్ధకం కూడా లేకుండా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ధనియాలు. ఈ కిడ్నీలు కూడా శుభ్రపరుస్తాయి, రక్తశుద్ధి జరుగుతుంది. దానివల్ల గుండె జబ్బు ముప్పు కూడా రాదు. థైరాయిడ్ సమస్యలు కూడా ఇది ఒక మంచి మందు ధనియాలు. అలాగే ఒకవేళ మనకి ఏకారంగా ఉండి బాగా డైజెషన్ అవ్వకపోయినా ధనియాలు ఒక స్పూన్ తీసుకొని, వాము, దానికి జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకొని ఈ మూడింటిని వాటర్లో వేసి బాగా మరిగించి వడకట్టి 3 పూటలా తీసుకోవచ్చు గోరువెచ్చగా. దానివల్ల మంచి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే ఈకారం, వాంతులు అయినా కూడా తగ్గుతాయి. మెయిన్ లూజ్ మోషన్స్ అవి అవుతుంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి ఇలా తీసుకోవడం వల్ల. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తపోటును కూడా నివారిస్తాయి ధనియాలు.
ఇది అజీర్ణం, గ్యాస్ ఈ సమస్యలకు కూడా ధనియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వాము గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదేమో, ఇది అందరికీ తెలిసిందే కదా. మనకి ఇష్టమైన బజ్జీలు అందరూ చాలా ఇదిగా తింటారు కదా, బజ్జీలే కానీ ఇవే కానీ వడలు, దానికి వాముని చాలా ఉపయోగిస్తాం. ఇది ఉపయోగించడం వల్ల గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాము మనకి నోరంతా మన డైజెషన్ అవ్వకపోతే నోరంతా చేదుగాను అది ఎలా ఉంటుంది కదా, అప్పుడు వాములో ఒక స్పూన్ వాము తీసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా నలిపి నోట్లో వేసుకొని నమిలి దాని నుంచి వచ్చే రసాన్ని మింగుతుంటే చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది, అలాగే ఏకారం వాంతులు కూడా తగ్గుతాయి. ఆజీతి లేకుండా ఉంటుందన్నమాట. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. అలాగే కాకుండా మనకి ఫుడ్ కూడా వాంతి అయినప్పుడు మనకి చాలా నీరసంగా ఉంటుంది కదా, అప్పుడు ఇలా వాము అన్నం చేసుకొని వామును ఒక స్పూన్ నూనె తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వాము వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని దాంట్లో అన్నం ఒక కప్ రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి మనం తీసుకున్న ఆహారంగా చాలా బాగా మనకి కడుపు నిండినట్టు ఉంటుంది. ఇది ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది మనకి ఈ వామ్ రైస్. ఇది ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. వాము తర్వాత ఈ ఉట్టిగా వామును కూడా లైట్గా వేయించి దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా మరిగించి హాఫ్ గ్లాస్ అయిన తర్వాత ఇది తీసుకున్నా కూడా మనం లోపలికి చాలా తగ్గుతాయి. విరోచనాలే కానీ వాంతులే కానీ ఆహారం అరగక తేన్పులు వస్తుంటాయి కూడా, అది కూడా తగ్గుతుంది. అలా చేసినా బాగుంటుంది. ఇది వడకట్టి మనం ఇది కూడా 2-3 పూటలు తీసుకోవచ్చు, ఏం కాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దీనికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇలా మనకి ఎప్పుడైనా డైజెషన్ అవ్వనప్పుడు ఇలా చేస్తే చాలా తేలిగ్గా మనం తీసుకున్న ఆహారం అరుగుతుంది. నెక్స్ట్ మనం ఎండుమిర్చి కూడా చేసుకున్నాం. ఇక కారం అనగానే అందరం భయపడతాం కదా, కారం తినకూడదు, ఎక్కువగా అల్సర్స్ వస్తాయి అంటాం కదా. ఎక్కువగా ఏది తీసుకున్నా కూడా ప్రమాదమే, లిమిట్లో తీసుకోవాలి. కానీ ఎండుమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్గా మారుస్తుంది. చర్మం బిగితే ఉండడానికి చాలా అవసరమైన విటమిన్ సిఏ కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఘాటైన కారం తిన్నప్పుడు మనకు తెలియకుండా ఒక కిక్ వస్తుంది కదా, దానికి కారణం మన బాడీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది కారం తిన్నప్పుడు. అది ఏంటంటే మనకి కళ్ళలోంచి ముక్కులోంచి నీళ్ళు వస్తాయి కదా, అది మన మూడ్ని ఎలిమినేట్ చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందేలా చేస్తుంది ఎక్కువ. జలుబు చేసినప్పుడు కారం గడ్డ తగిలితే మూసుకున్న ముక్కు రంధ్రాలు ఓపెన్ అవ్వడం మనందరికీ తెలుసు కదా. కారం తింటే అల్సర్స్ వస్తాయంటారు మనందరికీ తెలుసు, కానీ అది మితంగా తీసుకుంటే ఇది డైజెషన్కి ఎంతో మేలు చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అల్లం గురించి చూద్దాం. అల్లం హానికర సూక్ష్మక్రిములను చంపేస్తుంది, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. అలాగే అల్లం బెల్లం సమాన పరిమాణం తీసుకొని దంచి ముద్దలా చేసి ఉదయమే తీసుకుంటే పార్స్ నొప్పి అంటారు కదా, తలలో వన్ సైడ్ వస్తుంది తలనొప్పి, అది తగ్గుతుంది. ఇలా రోజు పొద్దున్నే తీసుకోవాలి. ఒక 15 రోజులు 10 రోజులు తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది అది. అలాగే గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. ఇక వికారం, వాంతులు, కీళ్ళ నొప్పులకు కూడా ఇది మంచి మందు. జలుబు, జ్వరం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అల్లం తలనొప్పి వచ్చినప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు అల్లం టీ తాగుతాం కదా, చక్కని రిలీఫ్ ఇస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కూరలను వాడతాం మనం, ప్రతి దాంట్లోనే వేసుకోవాలి. దానివల్ల క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మరికొన్ని పదార్థాల నుంచి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.